హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల ఘన విజయం. హైకోర్టు సంచలన తీర్పు అనేది అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే నేటి కాలంలో ఉద్యోగం సంపాదించడం ఒక సవాల్‌గా మారింది. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం మరింత కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల హక్కుల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరము. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు వారి హక్కుల గురించి తెలియజేస్తూ పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. ప్రసూతి సెలవులలో అంటే మెటర్నిటీ లీవ్‌లో ఉన్నటువంటి మహిళలను ఉద్యోగం నుండి తొలగించకూడదని స్పష్టం చేసింది. మెటర్నిటీ లీవ్ మంజూరైన తర్వాత ఆ సమయంలో మహిళలను ఉద్యోగం నుండి టర్మినేట్ చేయడానికి అస్సలు వీల్లేదు. ప్రసూతి సెలవులను మధ్యలోనే ఆపకూడదు. ఉద్యోగం నుండి తొలగించిన ఉద్యోగికి జీతం, బకాయిలన్నీ చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశం. మెటర్నిటీ లీవ్ పూర్తయిన తర్వాత మాత్రమే తొలగింపు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. జస్టిస్ హర్నూర్ సిమ్రాన్ సింగ్ అనే ఈ యొక్క న్యాయవాది ఈ తీర్పును వెలువరించారు. సో, ఈ యొక్క తీర్పు మహిళా ఉద్యోగులకు ఒక గొప్ప ఊరటనిచ్చే విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 1961 యాక్ట్ ప్రకారంగా భారతదేశంలో మహిళా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రసూతి సెలవుల చట్టం 1961ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం ప్రసూతి సమయంలో మహిళలకు కొన్ని హక్కులు కల్పించబడ్డాయి. ఈ చట్టం ప్రకారంగా మహిళా ఉద్యోగులకు 26 వారాల ప్రసూతి సెలవు లభిస్తుంది. ఇది గరిష్ట పరిమితిగా కాగా ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే 12 వారాల సెలవు మాత్రమే లభిస్తుంది. ప్రసూతి సెలవుల సమయంలో ఉద్యోగికి పూర్తి జీతం చెల్లించబడుతుంది. ప్రసూతి సెలవులలో ఉన్న సమయంలో ఉద్యోగిని తొలగించడానికి వీల్లేదు. ఒకవేళ తొలగిస్తే అది చట్టవిరుద్ధమే అవుతుంది. 50 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థల్లో క్రేచ్ సౌకర్యం తప్పనిసరిగా అయితే ఉండాలి. ఈ తీర్పు ప్రసూతి సెలవుల హక్కులను మరింత బలోపేతం చేస్తుంది. చాలా సందర్భాల్లో ప్రసూతి సెలవులో ఉన్న మహిళలను ఉద్యోగం నుంచి తొలగించడం లేదా సెలవులను మధ్యలోనే ఆపివేయడం జరుగుతుంటుంది. సో, ఇది మహిళల ఆర్థిక స్వాతంత్రానికి, కెరీర్‌కు ఆటంకం కలిగిస్తుంది. ఈ తీర్పు ద్వారా మహిళలు తమ హక్కులను కాపాడుకోవడానికి ఒక మార్గం సుగమం అవుతుంది. చాలామంది మహిళా ఉద్యోగులకు తమ హక్కుల గురించి తెలీదు. దీని కారణంగా వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మరియు ఉద్యోగ సంఘాలు మహిళలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించాలి. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు మహిళా ఉద్యోగులకు ఒక వరం లాంటిది. ఇది వారి హక్కులను కాపాడటమే కాకుండా సమాజంలో వారి స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రతి మహిళా ఉద్యోగి తన హక్కుల గురించి తెలుసుకోవాలి మరియు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా కూడా ఉండాలని కోర్టు తీర్పు అయితే ఇచ్చింది.